తమ లేఅవుట్కి అన్ని అనుమతులు ఉన్నాయని అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్ యజమాని ఇరువురు యోగానందరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల మాటల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాపై ఆరోపణలు చేసే వైసీపీ నాయకుడు వీరి చలపతిరావు ఏ స్థాయిలో ఉండి నేడు కోట్లకు అధిపతి కావడానికి ఎన్ని అన్యాయాలకు పాల్పడ్డాడో అందరికీ తెలుసు అన్నారు. ఆయన ఈరోజు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. వైసీపీ నాయకుడు వీరి చలపతిరావు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లికార్జున, మందిపాటి రమణారెడ్డి, పాటూరు రమేష్, సిద్ధార్థ, బాబీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీ గారిని మోసం చేశానని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు లాయర్ ఒపీనియన్ తీసుకున్నారు, ఎంఆర్ఓ ఒపీనియన్ తీసుకున్నారు, సర్వేర్ ఒపీనియన్ తీసుకున్నారు, ఈసీలు తీసుకున్నారు, రిజిస్టర్ ఆఫీసులు అన్నీ తీసుకొని అది క్లియర్ సబ్జెక్టు, క్లియర్ టైటిల్ అన్న మాటే వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోతున్నారు. దాన్ని ఆయన ఏదో అభియోగం చేస్తే అయిపోతుంది, ఏదో కాగితం సగం సగం చదివేసేసి వదిలేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు. అతను చేసింది కరెక్టే. 87A మొదట్లో 136 ఫ్లాట్లో చూపించున్నాం. పంచాయతీకి కూడా రోడ్స్ పబ్లిక్ సైట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. 2022లో పంచాయతీకి పబ్లిక్ సైటు 2 రోడ్లు వాళ్ళ పంచాయతీను వాళ్ళ గవర్నమెంట్లోనే రిజిస్టర్ చేస్తున్నాం. ఎప్పుడు 18/6/22లో చేస్తున్నాం. పంచాయతీ ఈఓ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా నమోదు పరుచుంటుంది 87A అనేది. నమోదు పరుస్తూ 12 ఎకరాల 77లో 1244 మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీకి వెళ్ళాము అని దాంట్లో నమోదు. ఆయన చదివిన దాంట్లో కింద దాకపోతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. పైన ఒక లైన్ చదివేసి అవసరమైనంత వరకు చదువుకొని కొర వదిలేసేయటం ఆయనకి అలవాటుగా, ప్రతిసారి అలవాటుగా అయిపోయింది ఆయనకి. రెండోది కన్వర్షన్ 2016లో అయింది అన్నారు. 2016 అయింది, పర్మిషన్లు ఇచ్చారు అన్నారు. ఇదే పంచాయతీలో మాకు లాస్ట్ ఇదే 2 ఏళ్ల ముందు మేము పంచాయతీ డబ్బులు కట్టున్నాం. 7 ఇళ్లకి అక్కడ పర్మిషన్ ఇచ్చున్నారు. సరే 13% లెక్కన కట్టించుకునే ఈ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. ఈ 3 ఏళ్ళు లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది? రెండోది ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి గ్రామ ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆ లేఅవుట్కి మట్టి తోలింది చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు. అది ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి వాళ్ళకి తెలుసు. అంటే మట్టి ఆయన తోలాడు, పర్మిషన్ ఆయన ఇచ్చాడు, పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు. పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము, 2 ఇయర్స్ బ్యాక్ డబ్బులు కట్టున్నాం పంచాయతీలకి. ఆ రోజు నుంచి లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది? రెండోది ఆ లేఅవుట్కి ఆయన అన్అఫీషియల్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకో ఉన్నాడు. అన్అఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్. ఆయన అకౌంట్స్ 2021 అకౌంట్స్ చెక్ చేసుకోండి. నేను నా అకౌంట్లో నుంచి డైరెక్ట్గా అమౌంట్లు వేస్తున్నాను. ఇది ప్రూఫ్, విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ 25 కోట్లు, ఐటీ రైట్స్, టీడీఎస్ అంటున్నారు. ఈ లేఅవుట్కి సంబంధించి ప్రతి రూపాయి 2021 నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ప్రతి రూపాయికి నేను కొన్న ప్రాపర్టీలకి ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాను. దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను, టీడీఎస్లు చూపిస్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను. తెలిసి తెలవని కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది. రెండోది ఆయన నీతివంతుడు, ఆయన చెప్పిన కానీ ఆయన నీతివంతుడు, ఆయన కరెక్ట్గా చెప్తున్నాడని ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన పుట్టకే అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ని మోసం చేసి ఈ స్థాయికి ఎదిగాడు. మేము జమీందారులం అని చెప్పిన పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము, ఈరోజు చెప్తున్నాం జమీందారులం అని చెప్పి మేము అమ్ముకుంటామని ఏ రోజు చెప్పలేదు. జమీందారులము ఆ రోజు మాకింత ఉండేది, ఆ రోజుల్లో సినిమాలు తీస్తా దెబ్బతిన్నాము. కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఆ పొలాలు మాకున్న రైస్ మిల్లు అమ్మదలుచుకున్నాము అని మాత్రం చెప్పాం. ఇప్పుడు 1942లో నేను ఈరోజు అమ్ముతామని చెప్పలేదు. 1942లో డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, మీరు చూసుకోండి. అదే హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తున్నాను. ఈరోజు నేను రిజిస్టర్ చేసింది కాదు, 1942 నుంచి ఇది జరుగుతుంది. దానివల్ల డిపార్ట్మెంట్కి నాకు మధ్యలో, ఎండోమెంట్కి మధ్యలో సివిల్ కోర్టు జరుగుతుంది, సివిల్ హైకోర్టు. ఆ పిటిషన్ ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంది. నేను కాదంటాం లేదు, పెండింగ్లో ఉంది. దానికి డిపార్ట్మెంట్ వివరణ ఇస్తుంది. డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో దాన్ని నీదా, నాదా, డిపార్ట్మెంట్దా, ఎండోమెంట్దా, నాదా అనేది సివిల్ కోర్టు పరిధిలో ఉంది. అది నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నువ్వేందో పెద్ద
లా చేసినావో లేకపోతే ఇంకేం చేసినావో నాకు తెలియదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ నీకు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే కరెక్ట్గా డిపార్ట్మెంట్ ఏమన్నా రోజు వింటుంది కదా, డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో అఫిడవిట్ వేస్తుంది కదా, వివరణిస్తుంది. నేను వివరణిస్తున్నాను. నాది కాదన్న రోజు అది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎండోమెంట్కి పోతుంది. నేను కాదన్ను, నాదైతే నా పరిధిలోకి వస్తుంది, నాది కాకపోతే ఎండోమెంట్లో పోతుంది. దానికి నువ్వు పొద్దున లేచి అది ఒకటి దొరికిందని చెప్పి నువ్వు పెద్ద వీరుడు లాగా నేనొక్కడనే మాట్లాడతాను అని మాట్లాడటం ఆయనకి పెద్ద అలవాటుగా తయారైంది. వీరుడు అంటే అది కాదు. నువ్వు నీ పాత రోజులు నీ చరిత్ర ఏంది. మరియు నాతిరావుపాలెం గ్రామ ప్రజలకు నా మీద ఈరోజు కొన్ని మీడియా వీటిలో చూసి నేను దానికి వివరణ మరియు దానికి చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను. ఒక ఆయన మాట్లాడుతూ వీరచలపతి అనే వ్యక్తి మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఆయన నీతిమంతుడిలాగా ఆయన ఎంత మాత్రం నీతిమంతుడు, ఎంత మాత్రం ఆయన గురించి ఈ ఊరికి, మండలంకి, జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన కూడా సగం మాట్లాడి వదిలేసేసిన సబ్జెక్టు చాలా పెద్దగా మాట్లాడతాడు. ఆయన సగం చదువుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే చదువుకొని మాట్లాడుతున్నాడా నాకు తెలియదు. దాని గురించి ఈరోజు నా మీద చేసిన అభియోగం దేవస్థానం గురించి ఫస్ట్ అభియోగం చేశాడు. దేవస్థానం సివిల్ కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు అది డిపార్ట్మెంటు సివిల్ కోర్టులో తేలినప్పుడు నాది కాదు, ఇది నేను తప్పు చేశానని ఏదైనా ఉన్నప్పుడు దానికి డిపార్ట్మెంటు దానికి కోర్టు ద్వారా దానికి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వదిలేసేస్తాం దాన్ని ఇదని చెప్పి ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాము. రెండోది 136 ప్లాట్లు నేను లేఅవుట్లో నా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్లో ప్రజలకి నేను తప్పుదావ పట్టించి అమ్ముతున్నాను అని ఒక అభియోగం చేశాడు. 136 ప్లాట్లకి కన్వర్షన్ చేసింది 12 ఎకరాల 77 సెంట్లు. ఇది చూసుకోవచ్చు. నాన్న పేరు మీద 3 ఎకరాల 79. దీంట్లో ఆయన అభియోగం చేసిన 87A ఉంటుంది. నా పేరు మీద 8 ఎకరాల 93 సెంట్లు కన్వర్షన్ జరిగింది. ఈ రెండు కలిపి 12 ఎకరాల 77 సెంట్లు. ఈ 12 ఎకరాల 77 సెంట్లో 12 ఎకరాల 44 సెంట్లు మాత్రమే మేము లేఅవుట్కి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీద వెళ్ళాం. ఆయన ఏదైతే డిక్లరేషన్ చెప్తున్నాడో ఆ డిక్లరేషన్, షెడ్యూల్ డిక్లరేషన్ మొదట 87A ఉందని చెప్పి అంతవరకు సగం సబ్జెక్ట్ చెప్పి వదిలేసేసాడు. టోటల్ దీంట్లో చూసుకుంటే 87A ప్రతిదీ కన్వర్షన్ అయిన సబ్జెక్ట్ మొత్తం దీంట్లో నమోదు పరచాలి. ఎందుకంటే ఒకటే దాంట్లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఇది నమోదు పరుస్తారు. నమోదు పరిచి దీంట్లో కింద అదే సబ్జెక్టులో షెడ్యూల్లో చూసుకుంటే 12 ఎకరాల 72 సెంట్లు చూసుకోండి. 12 ఎకరాల 72